మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మంలో జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అధికారులు మోహరించారు. ప్రత్యేకంగా కొంతమంది మంత్రులు, ఎంపీలు వీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారు ఆయనతో మాట్లాడుతుంది. సార్, మొత్తం ఎంత డ్యామేజ్ అయింది? ఈ నష్టం ఎవరు కూడా ఊహించినది. చాలామంది ఇప్పటికి కూడా సురక్షిత ప్రాంతాల నుంచి ఇప్పుడిప్పుడే ఇళ్లకు వస్తున్నారు. కట్టుబట్టలతోనే రోడ్డు మీదకి వచ్చారు. వారికి ఒక ఎంపీగా మీరు ఇచ్చేటువంటి ధైర్యం ఏంటి? ఇప్పటికే సీఎం గారు కూడా కోరడం జరిగింది, ఇది ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలి, అలాగే ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా 2,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాలంటారు. 5,000 కోట్లు మీ వైపు నుంచి కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది? ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే 50-60 ఏండ్ల చూడని నీళ్లు వరద వచ్చిందనమాట. అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ వరద అనమాట. బాగా నష్టపోయిన ప్రజలు ఉన్నారన్నమాట. ఎక్కువ శాతం పాలేరు, ఖమ్మం, అంటే ఈ లో లయింగ్ ప్రాంతాలు ఇటుపక్క అటుపక్క నష్టపోయిన ప్రాంతాలు ఉన్నాయన్నమాట. అందుకొరకే మేము సీఎంని వచ్చి మీరు చూస్తేనే మీకు అర్థమైద్ది అనేది మా కోరిక. అందుకొరకే మేము వారిని తీసుకొచ్చి ప్రాక్టికల్గా నిన్న ఇవాళ ఇక్కడి నుంచి మహబూబాద్ వెళ్తూ ఉన్నాడు, అక్కడ కూడా బాగా భారీ డ్యామేజ్ అయిందనమాట. చూపించి వెళ్ళడం జరిగింది. మేము కూడా ప్రతి వీధి తిరిగి మన గవర్నమెంట్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నమాట. అంటే మెయిన్గా క్లీన్ చేసుకోవడానికి నీళ్లు, డ్రింకింగ్ వాటర్, బ్లీచింగ్ ఫర్ క్లీనింగ్ అండ్ ఫుడ్ అనమాట, తిండి. అది ఇమ్మీడియట్గా అత్యవసరం అనమాట. దాని తర్వాత హైదరాబాద్ నుంచి ఇక్కడ బ్లాంకెట్స్, సారీలు ఇవి తెప్పిస్తాం అనమాట. అంటే ఇది ఇమ్మీడియట్గా రిలీఫ్ చేయవలసింది చేయాలన్నమాట. దాని తర్వాత టీమ్స్ పంపుతున్నమాట. ప్రతి ఇంటికి పోయి ఫ్రిడ్జ్లు, టీవీలు ఏమైతే డ్యామేజ్ అయిందో దాన్ని కొంచెం రిపోర్ట్ తీసుకురావాలి. అది మనకు 2-3 డేస్ టైం పడుతుంది. ఏ ఇంట్లో ఏ వస్తువులు పోయినాయి, ఏ వస్తువులు డ్యామేజ్ అయినాయి, మనకు రిపోర్ట్ వస్తే దాని ప్రకారంగా గవర్నమెంట్ కెన్ రెస్పాండ్ అనమాట. అదేవిధంగా మనము ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ పంపాము. మేము కూడా ఒక లెటర్ పంపుతున్నాము అసిస్టెన్స్ కావాలని. ఈ మెయిన్గా పాలేరు, ఖమ్మం ఏరియా. పాలేరులో అంటే రూరల్ మండలంలో జరిగింది, ఇటుపక్క కూడా జరిగిందనమాట. సో దాని గురించి మేము ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద యాక్ట్ చేయొచ్చు అనమాట. సార్, సుమారుగా అంటే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి ఉంటారు, మొత్తం ఎన్ని ఇళ్ళు అగ్రికల్చర్గా చెప్పొచ్చు. ఇండ్లు అనేది ప్రాక్టికల్గా చూసినాకనే తెలుస్తుంది కదా. అంటే దగ్గర నేను తెలిసినంత వరకు అక్కడ 770 యూనిట్స్ డ్యామేజ్ అయింది. ఎక్కడ రాజీవ్ గృహకల్ప దగ్గర 770 యూనిట్స్ తప్పక తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ చెప్పలేస్తాం. ఇక్కడ ఇంటింటికి తిరిగి మనకు ఎన్యూమరేషన్ చేసి వాళ్ళ రిపోర్ట్ వస్తుంది అనమాట. అంటే కొంతమంది ఏమంటున్నారంటే సార్, ప్రభుత్వం నుంచి కూడా 10,000 రూపాయలు తక్షణ ఆర్థిక ఓన్లీ టెంపరీ, కేవలం ఎప్పుడు అందజేస్తారు? అది ఇమీడియట్గా జరుగుతుంది. ఇమీడియట్గా ఫండ్స్ ఇవాళ ట్రాన్స్ఫర్ అయితే కలెక్టర్ గారు ఇండియా ఉన్నారు, ఇమీడియట్గా విదిన్ 1-2 డేస్. ఫైనల్గా నిరాశ్రయులైనటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి భరోసా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక ఎంపీగా డెఫినెట్గా ఇది న్యాచురల్ కెలామిటీ అండి, ఎవరు ఏం చేయలేము దీనికి. మరి గత 10 ఏళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 650 కోట్ల రూపాయలతోని గోడ శాంక్షన్ చేసింది. మరి 10 ఏళ్లలో ఏం చేసిందండి? ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. మరి 10 ఏళ్లలో శాంక్షన్ చేసినా ఎందుకు కట్టలేదండి? ఆ గోడ కడితే ఇది కాకపోవు కదా. కొన్ని ఆక్రమణలు జరిగాయి ఎఫ్టీఎల్ జోన్లో, అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి. ఏం చేస్తాం? పేద ప్రజలు కట్టుకున్నారండి, దాని గురించి మనం ఏం చేయలేము కదా. పేద ప్రజలు వారికైతే ప్రభుత్వం నుంచి మీరు అండగా ఉంటారు. డెఫినెట్గా అంటున్నారు. రైట్ సార్, ఇది ఎంపీ రఘురామరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా పేదలకు, నిరాశ్రయులైన వారికి అండగా ఉంటామని ఎంపీ రఘురామరెడ్డి గారు చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పటికే 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నామంటూ కూడా చెప్పారు. సో కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, ఖమ్మం నుంచి.